ఓం శ్రీ సాయిరామ్. ఓం వక్రతుండమహాకాయ సూర్యకోటి సమగ్రవా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకాలేషు సర్వదా. ఓం తచ్చం యోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః. ఊర్ధ్వం జిగాతి వేషజం సం నో అస్తు ద్విపదే సం చతుష్టదే. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. మనం జ్ఞానయోగం, జ్ఞానకర్మ సన్యాసి యోగంలో నిన్నటి వరకు 25 శ్లోకాలు అయ్యాయి. ఇప్పుడు 26వది. ఇందులో 43 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. 26వ శ్లోకం జస్ట్ నేను శ్లోకం చదువుతాను, దాని తాలూకా అర్థం. మనకి చాలా టైం తక్కువ కనుక నేను ఎక్కువగా దాన్ని చేయను. ఆ భగవంతుడు అలాగా ప్రతిరోజును ఏదో ఒక విధంగా దాన్ని మనకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తున్నాడు. ఇది ఏంటంటే ఇది మంచి సమయం. నేను మరీ చెప్తున్నాను, ఇది ఈ జీవితము, ఈ మానవ దేహం మనకి ఎప్పుడైతే ఇచ్చాడో మళ్ళీ జన్మంటూ దొరకడం చాలా కష్టం. మళ్ళీ మనిషి రూపంలో మనం పుట్టి అప్పుడు భగవద్ ధ్యానంలో మనం వెళ్ళగలం. ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే భగవంతుని తెలుసుకోవడానికే. కానీ ఆ భగవంతుని తెలుసుకోలేక మనం ఇంద్రియ భోగంలో పడిపోయి ఈ భోగాలకు లోనైపోయి ఇందులో ఈ సుఖమే శాశ్వతము, ఇందులో ఆనందం ఉన్నది అనేసి భ్రమపడుతూ అందులో చిక్కుకొడిపోతున్నారు. దాని నుంచి బయటికి రావడం అవ్వట్లేదు. దాని గురించి కృష్ణ భగవానుడు ఎంతో చక్కగా చెప్తూ మనకి ఒక మంచి తోవడం. మీరు ఈ దారిలో వెళ్తే మరి ఇంకా మళ్ళీ ఆ జన్మలో మళ్ళీ కర్మలు చేయడం, ఆ కర్మలకు మళ్ళీ కర్మలు అనుభవించడం, ఇవన్నీ రొటేషన్లో అవుతాయి. మీరు చక్కగా నేను ఏదైతే చెప్తున్నానో అది జాగ్రత్తగా వింటూ దాన్ని పాటించుకున్నట్టయితే మీరు ఈ ఊబి నుంచి బయటకు పడదురు. ఇది మహా ఊబి. దీని నుంచి బయటకు రావాలి అంటే మీలో చాలా శ్రద్ధ ఉండాలి, చాలా జ్ఞానం ఉండాలి, చాలా దైవ కృప ఉండాలి. ఇవన్నీ ఉంటే కానీ మీరు రాలేరు అనేసి నొక్కి చెప్తూ వింటున్నారు. సరే, ఇప్పుడు ఎవరి అదృష్టం వాళ్ళదే. అయితే ఇప్పుడు 26వ శ్లోకంలో ఏం చెప్తున్నాడో మనం శ్రోత్రాదీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి. నేను ఏదైతే శ్లోకం చెప్తున్నానో ఇది 26వ శ్లోకం, జ్ఞానయోగం 4వ అధ్యాయం. అది ఒకసారి మీరు చూసి తెలుసుకోండి. అందు గురించి నేను శ్లోకాన్ని కూడా మీకు ఇస్తున్నాను. శ్రోత్రాది అంటే శ్రోత్రాదీన ఇంద్రియాణి, దాన్ని విడది. శ్రోత్రాదీన ఇంద్రియాణి అన్యే అంటే కొందరు యోగులు శ్రోత్రాది అంటే వింటూ మనసుని అదుపులో పెట్టుకుంటారు. ఏంటి వినడం? భగవంతుని తాలూకా తత్వాన్ని, భగవంతుని బోధనలు, భగవంతుని నామాలు ఇవన్నీ వింటూ భగవంతు నామస్మరణలో ఉంటూ, అంటే ఈ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకున్నట్టయితే, ఎప్పుడైతే నువ్వు ఇంద్రియాలను కంట్రోల్ చేసుకున్నావో నువ్వు ఇంకో దానికి వెళ్ళాలి. ఇందులో ఏంటంటే కోరికలు, కామం ఎక్కువగా ఉంటుంది. ఈ కామం నుంచి నువ్వు తప్పించుకోగల శక్తి దాంట్లో ఉన్నది. అది ఇక్కడ ఏంటంటున్నాడు? శ్రోత్రాదీన ఇంద్రియాణి అన్యే సంయమాగ్నిషు జపదే. అంటే సంయమన అంటే దానితో కూడి ఉండాలి. భగవంతునితో కూడి భగవంతుని తత్వాన్ని తెలుసుకుంటూ దానితో నువ్వు ఉన్నట్టయితే జుహ్వాది, అందులో ఉన్నట్టయితే మీరు దాన్ని హోమం చేయగలరు. ఏంటి హోమం? మీలో ఉన్న ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలని కంట్రోల్ చేయాలి అంటే మామూలుగా అది కంట్రోల్ అవ్వడం లేదు. ఇంద్రియం, మనస్సు, బుద్ధి, శరీరం
మొత్తం ఇవన్నీ కలిస్తేనే నీకు ఒక మానవత్వం తయారవుతుంది. ఇవి నీకు కంట్రోల్ చెయ్యాలి అంటే నీకు చాలా శ్రద్ధ అవసరము, చాలా శ్రద్ధతో కూడిన పని కూడా నీకు అవసరము. అవి అలా ఉంటే కానీ మీరు సాధన అన్నది మీరు చేయలేరు. ఇది సాధన చేసుకోవాలి. శ్రోత్రాది ఇంద్రియాన్యే సంయోమాగ్నసి జుహతి అంటే ఆ హోమం చెయ్యాలి అంటే మీరు ఈ విషయంలో మీరుంటే అప్పుడు దాన్ని చేయగలరు. శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాజ్ఞాస్ జుహతి. ఆ తర్వాత శబ్దాది సమస్తాలు, ఏదైతే శబ్దంతో విషయాల్ని కొందరు వింటారు, కొందరు హోమం చక్కగా చేస్తారు. అంటే ఇందులో 2 రకాలుగా దీన్ని విభజించారు. కొందరు ఈ రకంగా చేస్తూ హోమం చేస్తారు, కొందరు ఈ రకంగా చేసి హోమం చేస్తారు. ఏంటి ఇందులో ఉన్నది? ఇందులో చాలా చక్కగా మీరు విన్నది ఏంటంటే ఇందులో కొన్ని రకాలు ఉన్నాయి. గృహస్థులు ఉన్నారు, బ్రహ్మచర్యులు ఉన్నారు, వానప్రస్థులు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు. ఇందులో గృహస్థులు కూడాను దాంట్లో అంటే దీనికి చేరుకోవడానికి వాళ్ళు కూడా అర్హులే. నువ్వు గృహస్థుడిగా ఉండి దానికి నువ్వు చేరుకోగలవు, అలాగే బ్రహ్మచారిగా ఉండి దానికి చేరుకోగలవు, సన్యాసిగా ఉండి దాన్ని చేరుకోగలవు, ఏ రకంగా ఉన్నను చేరుకోగలవు. అయితే ఈ సన్యాసులు ఇంద్రియ భోగాల్ని ఎలాగా దాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకొని ఒక గురువు దగ్గర వాళ్ళు ఉపదేశం పొంది వాళ్ళు ఉపదేశం అనుసారం ఆ గురువు చెప్పినట్టు వింటూ వాళ్ళు ఈ హోమానికి వారు చేరుకోగలరు. బ్రహ్మచారత్యంగా ఉండొచ్చు. బ్రహ్మచారిగా ఉండడం అంటే మామూలు మాటలు కాదు. అది ఎంతో ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇంద్రియ నిగ్రహం ఉంటే కానీ అందులోకి వెళ్ళలేరు. ఆ ఇంద్రియ నిగ్రహంతో వాళ్ళు కూడా వెళ్ళగలరు, వీళ్ళు కూడా వెళ్ళగలరు. అయితే గృహస్థులు ఏం చేస్తారు? గృహస్థులకి కూడా చాలా కష్టమే. గృహస్థులు అంటే నీ సంసారం నువ్వు చూసుకుంటుండాలి, నీ పిల్లల్ని చూసుకుంటుండాలి, వాళ్ళ బాగోగులు చూడాలి, వాళ్ళ తాలూకా అన్ని విషయాలు చూస్తూ భగవద్ధ్యానంలోకి వెళ్ళాలి. ఎలాగ మామూలుగా వెళ్తావా? గృహస్థులుగా ఉంటే అన్నీ నీ మైండ్లోకి వస్తాయి. అందులో నీవు తినే ఆహారం ఎలా ఉండాలి? తినే ఆహారం సాత్వికంగా ఉండాలి. సాత్విక ఆహారాన్ని భుజిస్తూ మళ్ళీ మాంసాహారాన్ని భుజించిన వాళ్ళు ఉన్నారు. అది భుజించిన వాళ్ళలో ఇంద్రియ నిగ్రహం చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు ఇంద్రియ నిగ్రహం చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే మాంసాహారాలు తింటారో వాళ్ళ మైండ్ ఇంకో విధంగా వాళ్ళు ఉంటుంటుంది. కానీ ఇది రుచిగా అలవాటు పడుతుంది. ఇది రుచిలో ఉన్న ఇంద్రియాలు. అంటే ఈ ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఏంటి? చెవులు, కన్ను, ముక్కు, చెవు, నోరు, ఇవన్నీ. ఈ చెవుతో ఏంటి వింటారో ఆ విన్నదే కావాలి. ఇది శ్రద్ధ. అంటే శ్రవణం చేయాలి. ఈ శ్రవణం ఎలా చేస్తారు? శ్రవణం వినాలి. ఆ తర్వాత గ్రంథాలను చదవాలి, అది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటూ శాస్త్రయుక్తంగా నువ్వు ఉన్నట్టయితే నువ్వు దానికి చేరుకోగల అర్హుడు అవుతావు. అది ఎలిజిబిలిటీ కావాలి. నీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని భగవంతుడు కూడా చూస్తాడు. మనం ఇంతకుముందు సాంఖ్యయోగంలో ఎన్నో నేర్చుకున్నాం. వాడు ఎలిజిబిలిటీ ఉందా లేదా, స్థితప్రజ్ఞుడు అవునా కాదా, స్థితప్రజ్ఞుడు అవ్వడానికి ఏంటి కావాలి, ఇవన్నీ మనం పాత శ్లోకాలలో నేర్చుకుంటూ ఎందుకంటే అందుకే ఇవి రివిజన్ ఉండాలి. ఎప్పుడు ఏదో ఒకటి చదువుతూ ఉంటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలి. అలా ఉన్నట్టయితేనే మీరు ఇంకో దానికి వెళ్ళారు. ఇది చాలా అవసరం. అయితే ఇంద్రియాలన్నింటినీ వశులుంచుకుంటే అవన్నీ కంట్రోల్ చేయాలంటే దానికి శక్తి కావాలి. ఆ తర్వాత ప్రాపంచిక భోగాల నుంచి బయటపడాలి.
అందులో చిక్కుపోకుండా ఉండాలి. ప్రాపంచిక భోగంలో ఏదైతే నువ్వు ఉంటావో, అంటే బయట వస్తువులు నువ్వు చూస్తావు, బయట నువ్వు చూస్తున్న వస్తువులు అది నీకు కోరికలు పెరుగుతూ ఉంటాయి. దానితో నువ్వు సతమతం అవుతూ ఉంటావు. సతమతం అవుతూ ఉన్నప్పుడు నువ్వు దీనికి చేరుకోలేవు. దీనికి చేరుకోవాలంటే బ్రహ్మచారి కూడాను ఎలాగా గురువు దగ్గర అతిజింపొంతూ గురువు తాలూకా విషయాలను శ్రద్ధగా వింటూ బ్రహ్మచారిగా ఉంటూ దాళ్ళు హోమం చేసినట్టయితే వాళ్ళు కూడా చేసుకోవాలి. ఆ తర్వాత గృహస్థులు ఎవరైతే గృహస్థులుగా ఉన్నారో వాళ్ళు కూడా దీనికి అర్హులే. వాళ్ళు ఎలా ఉండాలి అంటే బ్రహ్మచర్య వ్రతం గురించి కాదు, వాళ్ళు ఎలా ఉండాలి అంటే నీ సాత్విక ఆహారం తీసుకుంటూ ఆ తర్వాత శాస్త్రయుక్తంగా వచ్చిన శాస్త్రాల్లో ఏదైతే చెప్పాడో ఆ విధంగా నువ్వు ప్రవర్తించుకుంటూ భగవద్ ధ్యానంలో ఉన్నట్టయితే భగవంతుని విషయాలు నువ్వు ఎప్పుడూ వింటూ ఉండి ఎప్పుడూ చదువుతూ ఉండి ఆ నామాన్ని నువ్వు జపిస్తూ ఉంటే వాళ్ళు ఎందుకు ఉంటున్నారు? ఒక్కసారి మీరు ఇస్కాన్ మందిరికి వెళ్ళండి, వాళ్ళు ఎప్పుడూ ఇదే, వాళ్ళు ఎప్పుడూ దాన్నే వింటూ ఉంటారు. హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అవి అలా శ్రవణం చేస్తూ ఉంటే ఇంకా భగవద్ ధ్యానంలోనే ఉంటారు. కానీ నీ తాలూకా ఇంద్రియం ఇంకో దగ్గరికి వెళ్ళకుండా ఒక నిగ్రహంగానో ఒక చక్కగా ఒక మంచి స్థలంలో ఉంటుందన్నమాట. అందు గురించి వాళ్ళు ఎప్పుడు శ్రవణంతోనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇవే చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎక్కువగాను ఈ భగవంతుని తాలూకా విషయాలు చెప్పుకుంటూ భగవంతుని దీంట్లోనే వాళ్ళ మైండ్ దీంట్లోనే ఉంచుతారు. వాళ్ళు బయట భోగాల గురించి మాత్రం వాళ్ళు పరిగెట్టరు. నాకు ఫలానా భోగం కావాలి, ఫలానా భోగం కావాలి, ఫలానా ఇది కావాలి, ఫలానా అది కావాలి, కోరికలు కోరుకుంటూ ఈ గృహస్థుల్లో ఉన్న వస్తువులు ఏంటున్నాయి ఒకసారి వాళ్ళలో ఏంటున్నది ఒకసారి మీరు గ్రహించుకోండి. వాళ్ళలో కూడాను బ్రహ్మచారులు ఉన్నారు చాలామంది. వాళ్ళు కూడాను ఇవే బోధిస్తూ ఉంటారు, ఇవే ద్రవ్యాన్ని చేస్తూ ఉంటారు, ఇవే దాన్ని అక్కడ చేరుకోవడానికి వాళ్ళు చాలా మార్గాన్ని ఇవి చేస్తుంటారు. ఇలాగే మనం కూడాను శ్రద్ధగా మనం చేసినట్టయితే శబ్దాదేన్ విషయాన్ని ఇంద్రియాగ్నిసు జొపతాయి. ఈ హోమం చేసుకోవాలి అంటే ఇందులో కూడాను మనం హోమం చేసుకుంటూ భగవన్ నామస్మరణ చేయొచ్చు. అలాగే శ్రోత్రాది ఇంద్రియన్య అంటే ఇంద్రియాలని కొందరు యోగులు పెద్దవాళ్ళు చెప్పింది గురువులుగా ఉండి గురువులు చెప్పిన మాటలు వింటూ గురువుని ప్రార్థిస్తూ వాటి ద్వారాను హోమం చేస్తూ దానికి వెళ్తారు. అలాగే కొందరు గృహస్థులు కూడాను దీంట్లో ఉంటారు అని ఇందులో చక్కగా చెప్పాడు. కొందరు యోగులు శ్రోత్రాది ఇంద్రియములు సంయోగం అంటే కంట్రోల్ చేస్తూ హోమం చేస్తూ ఉంటారు. మరికొందరు యోగులు శబ్దాది సమస్త విషయాలు ఇంద్రియ రూపాగ్ని ద్వారా దాన్ని కంట్రోల్ చేస్తూ శబ్దాది విషయములు అది వింటూ భగవన్నామ స్మరణతో ఉంటూ అది కూడాను వాళ్ళు కూడాను దానికి చేరుకోగలరు అనేసి ఈ శ్లోకంలో చెప్తున్నారు. సాయిరామ్. తప్పులుంటే క్షమించండి. మనం రేపు ఇంకో శ్లోకం చెప్పుకుందాం.